ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునిని ఆరాధించడానికి కూడి వచ్చిన నాతోటి ఆత్మీయ సహోదరులందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా వందనములు. నిన్నటి రోజున సువార్తకి లోబడి సువార్తకు విధేయులై మరి క్రీస్తునందు రక్షణ పొందినటువంటి యవనస్తులు యువరాజు, అభిషేక్ వారు ఈరోజు మనతో కూడా దేవునిని ఆరాధించడానికి మరి చేరిన వారుగా ఉన్నారు, కూడి వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి దేవుడు తన కుటుంబంలో తన బిడ్డలుగా వారిని చేర్చున్నందుకు తండ్రి దేవునికి స్తోత్రాలు. అదేలాగిన మనతో పాటు ఈరోజు ఆరాధనలో పాల్గొంటూ ఉన్న ప్రియ సహోదరుల్ని మనం అభినందిస్తామండి చప్పట్లతో. ఇది ఒక మంచి తరుణం. యవనస్తులు వచ్చేసి ఇలాగున తగిన సమయం ముందు తగిన కాలంలో రక్షణ పొందడం అనేటువంటిది మరి ఒక గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని దేవుడు మరి ఈ బిడ్డలకి దయచేసిన వాడుగా ఉన్నాడు. అదేలాగిన సోదరుడు మణి, లక్ష్మి వారిని కూడా మరి దేవుడు ప్రేమించి ఇలాంటి ఒక బిడ్డలను ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. మనము దేవుడు పరలోకమందున్న దేవుడు మనకి తన గ్రంథాన్ని మన మేలు కొరకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనము మన జీవితాల్ని సరిచేసుకోవడం నిమిత్తము, మన జీవితాల్ని సరిదిద్దుకోవడం నిమిత్తము, బలహీనమైన దేహంలో ఉన్న మనల్ని మనము బలపరచుకోవడం నిమిత్తము దేవుడు తన గ్రంథంను మన కొరకు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మనమందరము కూడా బైబిల్ గ్రంథాన్ని విశ్వసిస్తున్నాము. బైబిల్ గ్రంథాన్ని విశ్వసిస్తున్న మనము ఆ మాటలు మనుషునివి కావు, ఆ మాటలు దేవునివి. దేవుని మాటల్లో శక్తి ఉంటుంది. ఆ దేవుని యొక్క మాట మనల్ని ఏం చేసేదిగా ఉందంటే చిద్దేదిగా ఉంటుంది, సరిచేసేదిగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనకి దేవుడు ఆరోగ్యం, ఆయుష్కాలం ఇచ్చినంత కాలము మన బాధ్యత, మన కర్తవ్యము ఏమైనా మనం గమనించినట్లయితే మన బలహీనతలను గుర్తించుకుంటూ, మన తప్పిదాలను గుర్తించుకుంటూ, మన విశ్వాసం ముందు బలపరచబడుతూ దేవునికి ప్రేమైనటువంటి బిడ్డలుగా మనం జీవించడం అనేటువంటిది దేవుడు కోరుకునేటువంటి కోరిక. కాబట్టి క్రీస్తు సంఘం అనేటువంటిది పరలోక సంబంధమైనటువంటి ఒక ఇల్లు, పరలోక రాజ్యము కదా, ఒక సంస్థ, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫ్యాక్టరీ. కాబట్టి ఇక్కడ మనము సరిదిద్దుకోవడము, నేర్చుకోవడము, మరి బలహీనతలు తీసివేసుకోవడము, ఇలాంటివే ఆత్మీయంగా పరిగెత్తడం, ఇలాంటిదే ఇక్కడ జరిగేదే ఉంది. కాబట్టి మనకి దేవుడు ఆరోగ్యం, ఆయుష్కాలం ఇచ్చినంత కాలము అలాగనే మనం ఏం చేయాలా, మనం ముందుకి వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క కోరిక. ఎలాగ వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడంటే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మీరు నడవండి, నా కుమారుని యొక్క అడుగు జాడల్లో మీరు నడవండి, నా కుమారుని యొక్క స్వారూప్యాన్ని మీరు ధరించుకోండి అనేదే దేవుని యొక్క చిత్తం, అనేదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దేవుని యొక్క సంకల్పం మేరకు పిలువబడినటువంటి వారమైన మనము మన జీవితాల్లో ఉండేటువంటి లోటుపాట్లని సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ మనం జీవించి దేవునికి ప్రియబడలుగా మనం జీవించడానికి ముందుకే వెళదామండి. అది బైబిల్ తరగతి కావచ్చు, ఆరాధన కావచ్చు, గృహ ప్రార్థనలు కావచ్చు, ఇంకేదైనా ఏ జ్ఞాపకార్థ ప్రార్థన కావచ్చు, ఎక్కడైనా కానీ మనకి వాక్యం బోధించబడుతూ ఉంటుంది. అలాగే బోధించబడడానికి కారణం ఏమనగా మన విశ్వాసాన్ని మనము సరిచూసుకోవడానికి, సరిచేసుకోవడానికి, బలపరచుకోవడానికి, దేవుని యొక్క వాక్యం అలాగుందా లేదా అని పరిశీలన చేయడానికి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కట్టుకథ కాదు కదా, కల్పన కాదు కదా, చరిత్ర కదా. మానవుని యొక్క మేలు కొరకు భూమి మీద దేవుడు జరిపించినటువంటి కార్యక్రమాలని లిఖితపూర్వకంగా ఏం చేశారంటే రాసి ఇచ్చాడు. కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే ప్రతి కార్యక్రమాల్లోనూ వాటిని మనం ధ్యానిస్తూ, వాటిని మనం వింటూ, ఆ ప్రకారంగా మన మనస్తత్వాన్ని, మన ఆలోచనలు దిద్దుకుంటూ మనం జీవించాలనేటువంటిది దేవుని యొక్క కోరిక ఉంది. ఈరోజు మీతో కూడా నేను పంచుకునేటువంటిది ఒక అంశం పంచుకుంటానండి. నేను చెప్పేటువంటి అంశం ఏమంటే కోపము అనేటువంటి ఒక అంశాన్ని నేను పంచుకుంటాను. ఈరోజు మీతో కూడా నేను పంచుకునేటువంటి అంశం ఏమంటే కోపము అనేటువంటి ఒక అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. కోపము అనేటువంటి ఈ స్వభావము
ఈ గుణము సామాన్యంగా అందరిలో కూడా ఉంటుంది, ప్రతి మానవునిలో కూడా ఉంటుంది. తల్లి గర్భం నుండి పుట్టేటువంటి ఆడబిడ్డ కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ఎవరిలో అయినా ఈ కోపం అనేటువంటిది ఉంటుంది. నాలో కోపం లేదు అని చెప్పేటువంటి మానవుడు ఎవరు కూడా లేదు. ఖచ్చితంగా కోపము ఉంటుంది, ఉండాల్సిన అవసరము ఉంది. కోపము అనేటువంటిది లేకపోయినట్లయితే, లేకపోతే నవ్వు అనేటువంటిది లేకపోయినట్లయితే, లేకపోతే ఇంకా కొన్ని లక్షణాలు మనలో దేవుడు పెట్టాడు కదా, అవి లేకపోయినట్లయితే అసలు మనం మనుషులమే కాదు. కాబట్టి కోపం అనేటువంటి ఒక స్వభావము మనుషులమైన మనలో ఉంటుంది. అది స్వభావము సహజమే అనేటువంటి గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి కోపం అందరిలో కూడా ఉండేటప్పుడు మరి కోపాన్ని ఏం చేయాలా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉందంటే, కోపం ఉండేటువంటి దాన్ని అణుచుకోవాలా, కోపం ఉండేటువంటి దాన్ని తగ్గించుకోవాలా, కోపాన్ని ఏం చేయాలా, కంట్రోల్లో పెట్టుకోవాలా. కోపం రావాలా, కానీ ఆ కోపం అనేటువంటిది దేవుడు మెచ్చేటువంటి రీతిలో కోపం ఉండాలా అనేటువంటిది దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. కోపము ప్రతి మనిషికి ఉంటుంది కదా. కోపం లేకోకుండా, కోపం రాకోకుండా ఉండేటువంటి మనిషి ఎవరు కూడా లేరు. కోపం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలని గ్రంథం అంటా ఉందంటే, ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక మనం తీసుకుందామండి. మనలో ఉండే స్వభావము, మనలో ఉండే లక్షణాలు, మనలో ఉండే బలహీనతల్ని మనం ఏం చేయాలంటే తీసివేసుకుంటూ ముందుకు పోవాలనుకునేది దేవుని యొక్క కోరిక అయింది. కాబట్టి మనము వింటూ ఉన్నటువంటి ప్రకారంగా మనం ఏం చేయాలంటే వాటిని అలవరుచుకుంటూ పోవాలా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 5వ వచనం నుండి మనం గమనిస్తే, 3వ అధ్యాయం 5వ వచనం కొలస్సీ పత్రిక, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అని ఈ లక్షణాలు అంటే జారత్వము, అపవిత్రత, కామాతృత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష ఏం చేయాలంట, చంపాలంట. ఈ పత్రికలో కావచ్చు, ఎఫెసీ పత్రికలో కావచ్చు, ఇలాగున పత్రిక ఆఖరిలో అపోస్తలుడైన పౌలు క్రైస్తవులు అనుసరించవలసినటువంటివి, అనుసరింపకూడనివి తెలియజేస్తాడు. అంటే ధరించుకోవలసినటువంటివి, ధరించుకోకుండా ఉండవలసినటువంటి వాటిని ఏం చేస్తాడు, ఎఫెసీ పత్రికలోను కొలస్సీ పత్రికలోను ఆయన తెలియజేస్తాడు కదా. కాబట్టి ఇక్కడ 5వ వచనం ప్రకారంగా ఈ పై చెప్పినటువంటి ఈ లక్షణాలు, ఈ స్వభావాలు ఇవి మనలో ఉంటాయి. వీటిని ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే చంపండి అంటున్నాడు. దీన్ని ఏం చేయాలంట, జారత్వం అనేటువంటి స్వభావం ఉంటుంది, అపవిత్రత అనేటువంటి స్వభావం ఉంటుంది, కామాతృత అనేటువంటిది స్వభావం ఉంటుంది, దురాశ అనేటువంటి స్వభావం ఉంటుంది, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనేటువంటి స్వభావము సామాన్యంగా మనలో ఉంటుంది. కానీ ఇవి మనలో ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలని గ్రంథం అంటా ఉందంటే వాటిని చంపివేయండి అంటా ఉంది. అంటే చంపిన తర్వాత మరలా వాటిని చేసినట్లయితే మనకి సమస్య, చంపిన తర్వాత వాటిని మరలా చేసినట్లయితే మనకి ఏమండి సమస్య, అంటే నష్టము, తీరని నష్టానికి మనం గురి అవుతాము. కింద చెప్పబడినటువంటి మరొక లక్షణాలు ఉన్నాయి. 8వ వచనం మనం గమనిస్తే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడు అంటాడు. పైనేమో చంపివేయుడు అన్నాడు 5వ వచనంలో కొన్ని స్వభావాలని, కొన్ని లక్షణాలని. 8వ వచనం ఏమంటాడంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నింటినీ విసర్జించుడే అంటాడు. అంటే కింద 8వ వచనంలో చెప్పబడినటువంటివి సర్వసాధారణంగా మనలో ప్రతిరోజు కలిగేటువంటివి. అంటే ఈ ప్రతిరోజు కలిగేటువంటి వాటిని ఏం చేయాలంట, విసర్జించాలా. అంటే ఈరోజు వచ్చినటువంటి కోపము, ఈరోజు వచ్చినటువంటి దుష్టత్వము, ఈరోజు మాట్లాడేటువంటి బూతు రేపు కూడా మాట్లాడడానికి అవకాశము ఉంది. కాబట్టి ఈ విషయాల్లో, ఇలాంటి ఒక స్వభావాల్లో ఏం చేయాలని, వీటిని విసర్జించు అంటే ఏం చేయమని, విడిచిపెట్టే అలవాటు చేసుకోండి. వస్తుంది అంటారు కదా, ఈ విషయమై మీరు ప్రవర్తిస్తారు, కానీ వాటిని ఏం చేయండి, విసర్జించండి అంటే విడిచిపెట్టే ప్రయత్నము చేయండి. కోపం రాకుండా ఏ మనిషి ఉన్నాడు, కోపం వస్తుంది, దాన్ని ఏం చేయాలంట, దాన్ని విసర్జించు. కోపము అనేటువంటిది ఒక మనిషికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆ కోపాన్ని వాడు నిగ్రహించుకోకుండా ఉన్నట్లయితే, ఆ కోపాన్ని హై చేసుకున్నట్లయితే ఏం జరుగుతుందండి, గొప్ప అనాహుతాలు జరుగుతాయండి.
గొప్ప నష్టాలు జరగడానికి అవకాశం ఉందండి. కోపం వలన మానవుడు ఎంతకైనా ఏం చేస్తాడండి, ఎంతకైనా తెగించేవాడుగా ఉన్నాడు. అలాంటివి మనం లోకంలో చూస్తున్నాం. కాబట్టి కోపం అనేది సర్వసాధారణ మనిషికి. దాన్ని ఏం చేయమని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తామంటే, విసర్జించు అంటే వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసుకో, దాన్ని నిగ్రహించుకో, దాన్ని ఏం చేసుకో, దాన్ని ఈ కోపం అనేటువంటిది వచ్చినప్పుడు మనము ఎక్కువగా కోపపడినప్పుడు దాన్ని ఏం చేసుకోవాలో, దాన్ని అణిచివేసుకునేటువంటి ఒక స్వభావం కలిగిన వారుగా ఉండాలా అని ఏం చేస్తుందంటే గ్రంథము తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథం తెలియజేసేటువంటిది. కోపం ఎప్పుడు మనిషికి వస్తుంది అని మనం గమనించినట్లయితే, సర్వసాధారణంగా మనకి ఏమైనా విరుద్ధంగా ఒకరు నడిచినప్పుడు కదా, మనం చెప్పిన ప్రకారంగా చేయకోకుండా ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో మనకు కలిగినటువంటిది లేకపోతే వారికి కలిగినటువంటిది మనము పొందుకోకుండా ఉన్నప్పుడు ఏమొస్తుందండి, కోపం వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కోపపడినట్టుగా మనం చూస్తాము. చాలామంది కోపపడినట్టుగా ఉంది, కానీ సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొద్ది మట్టుగా మనం ఆలోచన చేస్తాము. ఆదికాండ గ్రంథము 27వ అధ్యాయం 41వ వచనం చదువు బ్రదర్. మన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. ఏశావు, నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలు. ఇప్పుడు 41, 42వ వచనం ప్రకారంగా పగ అనేటువంటిది ఎందుకు వస్తూ ఉందండి యాకోబు మీద ఏశావుకి? ఎందుకు వస్తూ ఉంది? ఒకసారి ఏమో జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు, తీసుకునేసినాడు కదా. ఇంకొకసారి ఏం చేశాడు, తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని ఈ వ్యక్తి ఏం చేశాడు అంటే తాను పొందుకోకుండా ఉండేటువంటి విధానం బట్టి ఏం చేస్తుందంటే ఏం చేస్తాడండి, మనిషి కోప్పడతాడు. అలా కోప్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ కోపము పగగా కదా, అలాగా అసూయగా, తర్వాత అలాగా మత్సరముగా దుష్ట పని చేయడానికి కూడా ఏం చేస్తుంది, అది దారి తీస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తూ ఉందంటే, కోపం అనేటువంటిది మనలో స్వాభావికము, అది మనుషులకు అందరికీ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకునేటువంటి ఒక జీవితాన్ని మనం జీవించడానికి ఏం చేయాలండి, వెళ్ళాలా. కోపం అనేటువంటిది వచ్చినప్పుడు కంట్రోల్ అనేటువంటిది లేకపోయినట్లయితే మనము వ్యక్తిగతంగా, అది బయట సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఏ స్థలమైనా కావచ్చు, గొప్ప అపాయాన్ని ఏం చేస్తామండి, గొప్ప అపాయాన్ని మనం పొందుకునే వారమై ఉంటాము. బైబిల్ గ్రంథము కోపాన్ని మీరు ఏం చేయండి, విసర్జించండి. విసర్జించండి అంటే వస్తుంది, ప్రతిరోజు ఏం చేస్తుంది, వస్తుంది. కోపడుకోకుండా ఉండేటువంటి మనిషి ఎవరు కూడా లేరు. కానీ దాన్ని ఏం చేయండి అంటే, వచ్చినప్పుడు దాన్ని విసర్జించడానికి, అంటే దాన్ని తక్కువ చేసుకోవడానికి మీరు ఏం చేయండి, దాన్ని చంపేకంతూ అవదు. దేన్ని చంపేటట్టుగా, ఇప్పుడు జారత్వము, వ్యభిచారము, దాన్ని చంపేయచ్చు, అంటే దాని జోలికి పోకోకుండా ఉండొచ్చు. ఇది శరీరంలోనే ఉంది కదా. ఏది కోపం అనేటువంటిది శరీరంలోనే ఉండేటువంటి ఒక లక్షణము. కాబట్టి అది తరచుగా వచ్చేటువంటిది అయింది కాబట్టి, అది ఎలాంటి మనిషికైనా వస్తుంది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం ఉందండి, విసర్జించాలా. అంటే కోపాన్ని అణుచుకొని నడుచుకునేటువంటి ఒక ప్రవర్తన మనం ప్రవర్తించాల్సిన అవసరము ఉంది. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక మనం తీసుకున్నట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక మనం తీసుకుందామండి. 4వ అధ్యాయము మనకందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగాలే. 4వ అధ్యాయము 26వ వచనం మనం చదివితే ఇలాగుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి అనేటువంటి మాట ఉంది. కోపం వచ్చినట్లయితే మనం ఏం చేయడానికి పోతామంటే పాపం చేయడానికి పోతాం కదా. కోపడి ఏం చేయడానికి పోతామండి, పాపం చేయడానికి పోతాం. అంటే కోపడిన తర్వాత మన నాలుక ఏదో ఒక బూతు మాట్లాడుతుంది కదా. మనం ఏం చేస్తాము, చేసుకోవడానికి వెళ్తాం. మనము కాలు ఏం చేస్తామండి, వాడడానికి వెళ్తాం. ఇక ఆయుధాలను కూడా పట్టుకొని ఇతరుల మీద దూషణగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే అంత అనాహుతానికి పోవడానికి కారణం ఏమంటే కోపమే. ఆ కోపపడుడి కానీ ఏం చేయడానికి పోకూడదు, పాపము చేయొద్దని గ్రంథం తెలియజేస్తుంది. అంటే మనం ఈ లోకంలో గమనించేటప్పుడు ఎక్కువ ఈ జగడాలు, హత్యలు సంభవిస్తున్నాయి కదా. ఇవి దీని వెనకడత మూల కారణం ఏమంటే కోపమే. ఆ వ్యక్తి నన్ను ఇట్లా అన్నాడు, మా కుటుంబానికి ఇలా చేశాడు కదా, మాకు ఇలా అన్యాయం చేశాడు అనేటువంటిది ఆ విధానంతో ఏం చేస్తాడంటే మనిషి మీద కోప్పడి ఏం చేస్తున్నాడంటే
చంపడానికి వెనకాడక వెళుతున్నారు. కాబట్టి ఈ స్వభావము, కోపం అనేటువంటి స్వభావాన్ని మనము విసర్జించేటువంటి అలవాటు చేసుకోవాలని గ్రంథం తెలియజేస్తూ ఉంది. కోపం అనే స్వభావం ఏం చేయాలంటే విసర్జించేటువంటి అలవాటు, అంటే కోపం వచ్చినప్పుడు దాన్ని అణిచివేసుకునేటువంటి అలవాటు మనం ఏం చేయాలా, చేసుకోవాలా. అణిచివేసేటువంటి అలవాటు చేసుకొని మనం ఏం చేయాలంటే వాటిని నేర్చుకుంటూ పోవాలా. ఒకవేళ కోపపడినట్లయితే అది న్యాయసమ్మతంగా ఉండేటువంటి విధానంతో మనం ఏం చేయాలంటే కోపపడడానికి మనము వెళ్ళాలా. కోపం కలిగినప్పుడు సామాన్యంగా మనుషుని యొక్క పరిస్థితి మారిపోతూ ఉంటుంది. కోపం కలిగినప్పుడు మానవుని యొక్క పరిస్థితి అవుతుంటుందండి, బీపీ రైజ్ అవుతూ ఉంటుంది కదా. ఆ బీపీని పట్టేకి పగ్గాలు కావాలా, అవునా? బీపీ రైజ్ అవుతుంది, కళ్ళన్నీ ఏమవుతాయండి, కళ్ళన్నీ ఎర్రగా అయిపోతాయి. మనిషి బీపీ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు కళ్ళన్నీ ఏమవుతాయండి, ఎర్రగా అయిపోతాయి కదా. కొంతమంది నాలుకను కొరుకుతారు, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారండి, నాలుకను కొరుకుతారు. కొంతమంది ఏం చేస్తారు, అబ్బిలు కొరుకుతారు ఇట్లా కోపం వచ్చినప్పుడు, చాలా రకాలుగా, అవునా కదా. వివిధమైనటువంటి తీరులో ఏం చేస్తారు మనుషుల యొక్క ప్రవర్తన, కోపమునకు అలాగా కనపరుస్తుంటారు. ఏం చేయడానికైనా వెనకాడరు. కాబట్టి మనలో ఉందే కోపం, అంటే మనలో ప్రతి వారిలో కూడా కోపము ఉంది. ఆ కోపాన్ని ఏం చేయాలంటే అణుచుకునేటువంటి ఒక ఆలోచన మనం కలిగి ఉండాలా. అలా చేస్తే ఏమవుతుందండి, మనకి మేలవుతుందా కీడవుతుందా? మేలవుతుందండి. మేలుగా మనం ఏం చేయాలంటే కోపం వల్ల కలిగేటువంటి అనాహుతాలని, నష్టాలని మనం ఏం చేయాలంటే మనము తప్పించుకునేటువంటి పని మనం చేసుకోవాలా. మనము తెలుసుకోవాలా, మనము నేర్చుకోవాలా. మన పిల్లలకు కూడా ఏం చేయాలంటే వాటిని నేర్పవాలా. కోపం వలన మనం ఏం సాధించేదేమీ లేదు, నష్టమే ఉంది కానీ లాభమంతో లేదు. బైబిల్ గ్రంథంలో కోపపడినట్లయితే ఎలాగ కోపపడాలా అని గ్రంథం తెలియజేస్తూ ఉందంటే, ఒకసారి నిర్గమకాండ గ్రంథం మనం తీసుకుందాం. కోపపడితే అది న్యాయసమ్మతంగా ఉండాలా ఆ కోపము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. 32వ అధ్యాయం, నిర్గమకాండ గ్రంథము 32వ అధ్యాయం మనం తీసుకుందామండి. 19వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను, అందుకు మోషే కోపము మండెను అనుంది. అందుకు మోషే కోపం ఏమైందంట, మండిందంట. మోషే యొక్క కోపం మండెను అని గ్రంథం తెలియజేస్తోంది. అంటే మోషే కోపపడడానికి కారణమేమి? దేవునికి విరుద్ధంగా కార్యం జరుగుతూ ఉంది. సినాయి కొండ కింద ఉన్నారు. మోషే 40 రోజులు అయింది పైకి వెళ్ళి, తీసుకొని వచ్చినటువంటి యెహోవా కళ్ళు కనపడతలేడు, ఆయన అదృశ్యుడు. మోషే కూడా కనపడుకోకుండా పోయాడు. కాబట్టి కింద ఏం చేస్తున్నారు వీళ్ళు, అహరోన్ని సలహా అడిగి, అహరోన్ యొక్క సలహా మేరకు ఏం చేస్తున్నారంటే ఆ బంగారు యొక్క నగలు విప్పి, ఆ సొమ్ములు విప్పి ఇచ్చినప్పుడు ఆవుదూడిని చేసుకొని వాటికి ఏం చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, సాగిల పడుతున్నారు. కాబట్టి పైన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి మొదటి ఆజ్ఞ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జరిగేది కొండ కింద ఏం జరుగుతుందంటే ఆ ఆజ్ఞకి వ్యతిరేకంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ? కొండ కింద. కాబట్టి మోషే ఆ దృశ్యాన్ని చూసి, వారు చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని చూసి, వారు నాట్యం ఆడేదాన్ని చూసి, ఆ దూడను నమస్కరించడం చూసి మోషే యొక్క కోపం ఏమైంది, మండిపడ్డాడు. దేవుడు ఒప్పుకున్నాడండి ఆ కోపాన్ని. మోషే యొక్క కోపాన్ని ఒప్పుకున్నాడు దేవుడు, ఒప్పుకున్నాడండి. మోషే యొక్క కోపాన్ని అంగీకరించాడండి. ఎందుకంటే ఆ కోపము న్యాయమైనటువంటిదే. ఎందుకంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాన్ని చేసేటప్పుడు దేవుని యొక్క విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసే వారి మీద కోపించుకుంటాడు. కాబట్టి దేవుడు ఎలాంటి యొక్క మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడో, ఎలాంటి యొక్క దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడో ఆ విషయంలోనే మోషే ఏం చేస్తున్నాడంటే కోప్పడుతూ ఉన్నాడు. అలాగూ కోప్పడడం వలన దేవుడు ఆ కోపాన్ని ఏం చేస్తాడండి, అంగీకరిస్తాడు. ఆ కోపాన్ని ఏం చేస్తాడు, ఒప్పుకునేవాడుగా ఉన్నాడు. కాబట్టి గ్రంథం ఏం తెలియజేస్తూ ఉందంటే, కోపం పడతాము కానీ ఆ కోపము న్యాయమైందా కాదని మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలా. నేను కోపపడేది ఇది వాస్తవమా, ఇది న్యాయమా అనేటువంటి దాన్ని మనం ఏం చేయాలండి
పరిశీలన చేసి కోపం ఉంది, ఆ కోపం న్యాయమైందా కాదని మనం పరిశీలన చేయకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం నష్టము చేసుకుంటామండి, మనకు అన్యాయం అవుతుందండి. మనము చాలా విలువల్ని మనం ఏం చేస్తామంటే కోల్పోతాం, జీవితాలనే కోల్పోయేటువంటి పరిస్థితి మనలో ఉండేటువంటి కోపం వలన కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కోపపడొద్దు, కోపాన్ని అణుచుకో అనేటువంటి ఇది ఎక్కువగా లోకంలో ఉన్నటువంటి బోధ చేయదండి. లోకంలో కోపపడొద్దు, నిదానించు అని చెప్తారే కానీ ఆ కోపం వలన వచ్చేటువంటి ఆ ఇబ్బంది ఎవరు చెప్తారండి? మనకి దేవుడు చెప్తాడండి. దేవుని యొక్క గ్రంథం చెప్పిన ప్రకారంగా మనం ఏం చేయాలంటే మన కోపాన్ని, మనలో ఉండేటువంటి కోపాన్ని మనం అణుచుకున్నట్లయితే మనము మేలు పొందుకునేటువంటి వారమై ఉంటాము అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఒకవేళ కోపడినట్లయితే అది న్యాయసమ్మతంగానే ఉండాలి. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు మనతో, మనం వారిని ఏం చేస్తాము, బెత్తం తీసుకొని కొడతాము కదా, కొట్టి వారికి నేర్పుతాము ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్తాము. అది న్యాయమా కాదా? మనం కోపం రావాలా? కోపం వస్తుంది, వాళ్ళని కొట్టి ఏం చేస్తామండి, సరి చేస్తాము. కొట్టి సరి చేసేటప్పుడు అది న్యాయమే, అది న్యాయసమ్మతంగా ఉంది. కాబట్టి ఏదానికైనా కానీ మనం కోపపడేటప్పుడు ఆ కోపాన్ని మనం అణుచుకోలేదంటే, ఆ కోపాన్ని మనం నిగ్రహించుకోలేదంటే ఎక్కువగా మన జీవితాల్లో మనం కీడుని ఏం చేస్తామో అనుభవించే వారమే ఉంటాము. అది సమాజంలో కావచ్చు, అది సంఘంలో కావచ్చు, అది వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంలో కూడా కావచ్చు. కాబట్టి మనం కోపం వస్తుంది మనకి, ఆ కోపం న్యాయసమ్మతమైందా అనేదాన్ని మనం ఏం చేయాలా, గమనించాలా. యోహాను సువార్త మనం తీసుకున్నట్లయితే 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో ఉంటూ ఆయన ఇలాగూ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. అయితే ఆయన కోపపడినది న్యాయమే, ఆయన కోపపడినది న్యాయమే. 2వ అధ్యాయము 13 నుండి మనము కొన్ని వచనాలు చదివితే 13 నుండి 2వ అధ్యాయం యోహాను సువార్త. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుంట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తొలివేసి రూకలు మార్చేవారు రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ఇలా చేయడానికి కారణం ఏమి అంటే ధర్మశాస్త్ర కాలము, దేవాలయంలో ఏం చేస్తున్నారంటే వారు వ్యాపారము చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్పిన ప్రకారంగా తన తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేశారు. యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క ఇల్లు ఏం చేశారండి, వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారు. కాబట్టి అది వ్యాపారపు టిల్లుగా ఉండకూడదని క్రీస్తు ప్రభువారు కోపపడి త్రాళ్ళని తీసుకొని కోడాలు చేసి వారిని కొట్టి ఏం చేస్తున్నాడండి, తరుముకుంటున్నాడు. ఇది పాపం చేస్తున్నాడా యేసుక్రీస్తు? ఇలాగా ఇతరుల మీద కోప్పడి వారిని కొట్టి తరుముకోవడం వలన ఏమైనా పాపం చేస్తున్నాడా? పాపము చేస్తలేడండి. ఆయన ఇక్కడ కోపపడింది తప్పు అయినట్లయితే దేవుడు ఆయన ఏం చేసేవాడు కాదండి, అంగీకరించేవాడు కాదు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఎక్కడ ఏ తప్పు చేయకోకుండా దేవుడి ఎదుట ఆయన నీతివంతుడుగా జీవిస్తున్నాడు. కాబట్టి ఆయన దేవుడు ఏం చేస్తున్నాడండి, అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఈ స్థలంలో కొంతమంది అంటే బైబిల్ ఇష్టం కానటువంటి వారు, క్రీస్తుని అంగీకరించుకోకుండా ఉండేటువంటి వారు ఇలాంటి వచనాలు తీసుకొని ఆయన కోప్పడినట్టుగా, ఆయన తప్పు చేసినట్టుగా వాళ్ళ ఆలోచన ప్రకారం కొన్ని మాట్లాడతారండి. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క దృష్టిలో యేసుక్రీస్తు ఏం చేయలేదు, కోప్పడి పాపము చేయలేదు. కోపపడిన దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే మోషే సీనాయి కొండ దగ్గర ఎలాగైతే దేవుని యొక్క ప్రజలు దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనకు మొగ్గు చూపి పూజిస్తున్నారో ఆవుతుడిని, అప్పుడు మోషే కోపపడిన వాడుగా ఉన్నాడు. ఆ కోపము దేవుడు అంగీకరించాడు. అలాగనే దేవుని యొక్క దేవాలయాన్ని ధర్మశాస్త్ర కాలంలో ఈ యూదులు, ఇజ్రాయిల్లో వ్యాపారపు టిల్లుగా మార్చినందుకు యేసుక్రీస్తు కోపపడుతున్నాడు. ఈ కోపము న్యాయమైనటువంటిదే. ఈ కోపం ఎలాంటిదండి, న్యాయమైనటువంటిదే. కాబట్టి మనం కోపం వస్తుంది మనకి, కానీ ఆ కోపము న్యాయమైనటువంటిదిగా
ఉండాలా. కోపం వచ్చినప్పుడు మనము బూతులు మాట్లాడతాము కదా, చేతికి ఏం చెప్తే దాన్ని ఏం చేస్తామండి, విసురుతాము, దాంతో ఇతరులని గాయపరుస్తాము. తర్వాత వారిని గాయపరిచింది కాక మనం కూడా ఏం చేస్తామండి, బాధపరుచుకుంటాము. అలాంటి యొక్క పరిస్థితులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోపం అనేటువంటిది మన జీవితంలో ఉండేటువంటిదే. అది వచ్చినప్పుడు దాన్ని అణిచివేసుకొని నిగ్రహించుకొని మన జీవితాలను ఏం చేయాలండి, న్యాయసమ్మతంగా తీసుకొని పోవాలా. ఒకవేళ కోపం వస్తే అది న్యాయసమ్మతంగా ఉండేటువంటి కోపము అయి ఉండాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మెచ్చుకునేవాడుగా ఉంటాడు. మార్కు సువార్త మనం తీసుకుందామండి. మార్కు సువార్త 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదామండి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలె నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెట్టుచుండ్రి. ఆయన, నీవు లేచి మద్యం నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండ్రి. ఆయన వారి హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోపంతో వారిని ఏం చేశాడంట, కలయి చూశాడంట. కోపంతో వారిని కలయి చూశాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అద్భుతాలు చేసేటువంటి అధికారం దేవుడు ఇచ్చాడు. మేలు చేస్తాడు ఆయన కదా. మేలు చేసేటప్పుడు అది విశ్రాంతి దినం అయితేనేమి, ఏ దినం అయితేనేమి, ఒక అవస్థలో ఉండేటువంటి అంటే అభ్యంతరంగా ఉండేటువంటి ఒక బాధలో ఉండేటువంటి వ్యక్తిని ఏం చేయవచ్చు, మేలు చేయాలా. అవునా కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మేలు చేయడానికి పోయేటప్పుడు వీరందరూ కూడా ఆయన ఎలా చూస్తున్నారంటే ఆయన ఒక అపరాధిగా ఏం చేస్తున్నారు, చూస్తున్నారు. ఆయన కోప్పడుతున్నాడు వాళ్ళ మీద. ఆయన కోప్పడడం న్యాయమే. ఎందుకు కోప్పడాల్సిన అవసరం ఉంది? మానవత్వం లేకోకుండా ఒక మనిషిని మేలు చేయడానికి ఈయన వెళుతూ ఉంటే ఆయన మీద ఏం చేస్తున్నారు, ఆయనకి విరోధంగా వారి యొక్క హృదయాల్లో, వారి యొక్క తలంపుల్లో ఆలోచన చేసి వారు అలాంటి ఒక తీరుని అక్కడ కనపరుస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారి విషయంలో ఏం చేస్తున్నాడు, కోప్పడుతున్నాడు. అంటే మేలు కొరకు, మేలు జరుగుతుంది అనే దాని కొరకు ఆ కోపాన్ని, మనలో ఉండే కోపాన్ని ఏం చేయొచ్చండి, ఇది ఇతరులకు మేలు అవుతుంది అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దానివలన కోపడంలో ఏం లేదు, తప్పిదము లేదు. కాబట్టి కోపడండి, కానీ ఏం చేయకూడదు, పాపం చేయకూడదు అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి కోపం అనేటువంటిది మనకు వస్తుంది. కోపం వలన మనము పాపము చేయడానికే ఏం చేస్తామండి, వెళతాము. అది దేవునికి విరుద్ధమైనటువంటిది. అది దేవునికి విరుద్ధమైనటువంటిది. లోకమంతా కూడా కోపంలోనే పోతూ ఉంది, కోపంలోనే పోతూ ఉందండి. ఇరాక్ వాడి మీద అమెరికా విమానాలు, రాకెట్లు, బాంబులు వేసాడని మమ్మల్ని ఇంతమందిని చంపారు, మా నాయకుల్ని ఇంతమంది చంపారు, వాళ్ళని విడిచిపెట్టాలని ఏమేనండి, మరలా వీళ్ళు వేయడానికే కోపమే. అది దేశాలే కాదు కానీ, రాజ్యాలే కాదు కానీ, ఎక్కడైనా మనం చూసినట్లయితే కోపమే ఏమిటికండి, అనవస్థకి కదా, నష్టానికి కోపము మూలంగా ఉంది. కాబట్టి కోపం అనేటువంటిది మనకు వచ్చినప్పుడు దాన్ని న్యాయసమ్మతంగా మనం వాడాలా అనేటువంటిది గ్రంథము తెలియజేస్తుంది. దాన్ని అలాగ వాడుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం ఏం చేస్తామండి, పొందుకుంటాము. యాకోబు పత్రిక మనం తీసుకుందామండి. యేసుక్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు రాసినటువంటి పత్రిక మనం తీసుకుందామండి. 1వ అధ్యాయము 19-20 వచనాలను మనం చదివినట్లయితే ఇలా చెప్పబడతా ఉంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక, అదిగో ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలంట. ప్రతి మనుషుడు ఏం చేయాలంటండి, వినడానికి వేగిరపడాలా, మాట్లాడుటకు నిదానించాలా, కోపించుటకు నిదానించాలా. ఇక్కడ 3 స్వభావాలను గురించి యాకోబు రాస్తాడు. 3 స్వభావాల్లో 1 వినడము, 2 ఏం చేయడం అండి, మాట్లాడటము, 3 కోపించడము. ఇక్కడ 3 కూడా వినడానికి వేగిరపడు, వినడానికి ఆతృతపడు, విను జాగ్రత్తగా ఏం చేయాలా, వినాలా. వినడం వలన మనకి మేలే అవుతుంది. కొన్ని అనాహుతాలు కూడా జరగడానికి కారణం ఏమంటే సరిగా వినకపోవడమే. సరిగా వినకపోవడం కూడా ఏం చేయలేమండి, కొన్ని అభ్యంతరాలు కలుగుతాయి, కొన్ని అనాహుతాలు కూడా కలుగుతాయి సరిగా వినకపోతే కదా. వినే విషయంలో ఎలా ఉండాలంట, వేగిరపడు అంటున్నాడు. తర్వాత మాట్లాడుటకు ఏం చెయ్యి,
మాట్లాడుటకు నిదానించు. ఇది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటిదే. మాట్లాడడానికి ఏం చేయాలంటే నిదానించు. మాట్లాడడంలో నిదానించినట్లయితే అక్కడ కూడా ఏం జరుగుతుందండి, మనకి మేలే అవుతుంది. ఆతృతపడి మాట్లాడడం వలన అవమానం జరగచ్చు. ఆతృతపడి మాట్లాడడం వలన మనకి గొడవలు కావచ్చు కదా. ఆతృతపడి మాట్లాడడం వలన ఇంకొకరికి నొప్పి పెట్టి, అవునా, మనం కూడా ఏం చేయొచ్చండి, ఏం చేయడానికి అవకాశం ఉందండి, వాళ్ళని నొప్పి పెట్టి మనం కూడా నొప్పి పడేటువంటి అవకాశము, మనసాక్షి ఉంటే మనము కూడా నొప్పి పడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మాట్లాడడానికి నిదానించు. కోపించడానికి కూడా ఏం చేయాలంట, కోపించడానికి కూడా నిదానించు వాడి ఉండాలంట. ఎందుకు కోపించడానికి కూడా నిదానించాలంటే దానివలన మనకు లాభము ఉంది. దానివలన మనకేముందండి, లాభం ఉంది. ఈ మధ్య సోషల్ మీడియా మనకు అందుబాటులో ఉంది. చాలా అనాహుతాలు కోపంతోనే జరిగేటువంటి వాటిని మనం వీడియో ద్వారా చూస్తామండి. చాలా మటుకు కోపంతోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాంటి వాటిని మనము చాలా చూస్తున్నాం. కాబట్టి కోపం అనేటువంటి లక్షణము, స్వభావం మనలో ఉంటుంది. కోపము అందరికీ ఉంటుంది. అందరూ ఉప్పు కారమే తినేది కదా. అందరికి కోపం వస్తుంది కదా. అయితే దాన్ని ఏం చేయాలంటే దాన్ని నిగ్రహించుకోవాలా, అణిచివేసుకోవాలా. కోపం వలన చాలా నష్టాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. ఆ నష్టాలు కదా ఇంకొకరు నష్టపోకుండా మనము నష్టపోకుండా ఉండాలంటే కోపం నిగ్రహించుకోవడం వలన మనకి మేలు ఉంది. మనం కోపపడినట్లయితే అది న్యాయసమ్మతంగా ఉన్నట్లయితే, అది కరెక్ట్ అయినట్లయితే దేవుడు ఏం చేస్తాడని దాన్ని ఒప్పుకుంటాడు. నువ్వు కోపపడేది న్యాయమే అని ఏం చేస్తాడండి, దేవుడు ఒప్పుకుంటాడు. 20వ వచనం మనం గమనిస్తే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదండి, మనం కోపడితే దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారుగా ఉండాలా. మనం కోపడితే ఎలాగ ఉండాలండి, దేవుని యొక్క నీతి నెరవేరాలా అంటే దేవుడు ఒప్పుకోవాలా మనం కోపడితే. కానీ అన్నిసార్లు మన కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని మనము దేవుడు మెచ్చుకునేటట్టుగా చేసుకుంటున్నామా, మనల్ని మనం నష్టపరుచుకునేటట్టుగా చేసుకుంటున్నామా అనేటువంటి సెన్స్ మనలో, అవగాహన మనలో ఉండాలండి. కోపాన్ని తగ్గించుకోవడం వలన మనం ఎవరైనా ఏమైనా అనొచ్చు కూడా, దానివల్ల ఏ నష్టమో లేదు. ఏమైనా అంటే ఏమనాలండి, మనము ఏమనుకోవాలా. ఏమైనా అంటే చిన్నపిల్లలప్పుడు ఎవరైనా ఏమైనా చెడుగా మాట్లాడేటప్పుడు గాలికి పోతా ఉన్నాయి అనేవాళ్ళము. ఏమనేవాళ్ళము, అన్నీ గాలికే, నువ్వేమన్నా ఏమే గాలికే. అప్పుడు అన్నాము, ఎప్పుడో తెలియకోకుండా. ఇప్పుడు అనాలా ఏమని, అన్నీ గాలికే అని. అవునా కదా. అప్పుడు తెలియకోకుండా అన్నా నిజమే అది. కానీ ఇప్పుడు అనాలా, ఎవరైనా ఏమన్నా అంటే ఏమన్నాలా, గాలికే. దానివల్ల నువ్వేమన్నా అనుకో, గాలికే. అవునా కదా. మేలుందండి. మనం నెమ్మదిగా ఉండాలంటే మేలుందండి. కాబట్టి కోపం అనేటువంటిది మనకు వస్తుంది. ఆ కోపాన్ని మనం ఏం చేయాలండి, నిగ్రహించుకోవాలా. మనం పడేటువంటి కోపం న్యాయమైంది కాదా లేదా ఏం చేయాలండి, పరిశీలన చేయాలా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నరుని కోపము దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి నేను పడేటువంటి కోపము మంచిదా, అది సరైనదా కాదా అని మనం ఏం చేయాలా, పరిశీలన చేసుకోవాలా. ఆ సమయం అందే మనం ఏం చేయాలా, కుటుంబాల్లో కొన్ని గలాట్లైనప్పుడు పెద్దలు ఉంటారు కదా, పెద్దలు ఎవరైనా ఉంటారు, భార్యనో భర్తో లేకపోతే బిడ్డలో కోప్పడినప్పుడు ఏమంటా ఉంటారంటే పెద్దలు, నాయనా కొద్దిగా అట్లా ఒక 5 నిమిషాలు పో, అమ్మ నువ్వు కొద్దిగా 5 నిమిషాలు పో, ఒరే కొద్దిగా 5 నిమిషాలు ఊరినే ఉంటారా అని ఏం చేస్తుంటారంటే పెద్దలు ఏం చేస్తుంటారండి, నిమ్మలం చేస్తుంటారు. ఎందుకు, ఎక్కువగా గొడవ కాకూడదు, ఎక్కువగా రాద్ధాంతం కాకూడదు, కుటుంబాలు పాడైపోకూడదు అనేటువంటి విధానంలో పెద్దలు సలహా ఇస్తూ ఉంటారు. పోండి అట్లా 5 నిమిషాలు పోండి అని చెప్తూ ఉంటారు కదా. మేలుకే అంటే వ్యవస్థ చెడిపోతుంది, మోసపోతారు మీరు కోపం వలన, ఏవేవో కార్యక్రమాలు జరిగిపోతాయనేటువంటి విధానంతో చెబుతుంటారు పెద్దలు. కాబట్టి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉంది, కోపం వస్తుంది, దాన్ని ఏం చేయాలంటే విసర్జించాలా. కోపం వస్తుంది, దానివలన పాపం చేస్తాం కాబట్టి దాన్ని ఏం చేయాలండి, విసర్జించేటువంటి పని చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉందండి. పాత నిబంధన కాలంలో ఈ బిలాము చెప్పించాలనేటువంటి విధానంతో వస్తాడు. బిలాము యొక్క మాటలని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఇజ్రాయెల్ను ఆశీర్వదించేటట్టుగా చేస్తాడు. ఈ విధానం తట్టుకోలేనటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే బాలాకి వేరే విధంగా బోధించి ఏం చేస్తాడండి, మీరు ఇజ్రాయెల్ని ఏం చేయండి,
శపించేటంతూ విడవలేదు. ఇట్లా చేస్తే దేవుడే వాళ్ళు ఏం చేస్తాడు, నష్టంలోనికి ముంచుతాడని చెప్పేసి వాళ్ళ దేవుడు వాళ్ళని చంపాలా అనేటువంటి సలహా ఇస్తాడు. అవునా? అప్పుడు బిలాము చెప్పినటువంటి రీతిలో బాలాకు ఇజ్రాయెల్ని ఏం చేస్తాడంటే ఆ విగ్రహాలకి పూజ చేయడము, వాటికి ఆ సమర్పించినటువంటి వాటిని తినడానికి, వారి యొక్క స్త్రీలతో అక్రమంగా నడుచుకోవడానికి ఆయన ప్రేరేపిస్తాడు. ఈ ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే లక్షలాది మంది, వేల కొలది మంది పోయి వారి విగ్రహాలకు పూజలు చేసి వారు విగ్రహాలకు పెట్టిన దాన్ని తిని వారితో అక్రమంగా నడిచేటప్పుడు అందులో ఒక ఆయన ఏం చేస్తాడండి, న్యాయమైన రీతిలో ఉన్నాడు కదా, ఫినెహాసు న్యాయమైన రీతిలో నడుచుకున్నాడండి. అది దేవునికి ఇష్టమైందా అంటే అవును, అది ఎవరికి ఇష్టమైందంటే దేవునికి ఇష్టమైంది. ఆ కోపము, ఆ రోషము, ఆ క్రియ ఎవరికి ఇష్టమైందంటే దేవునికి ఇష్టమైంది. సంఖ్యాకాండ గ్రంథం మనం ఒకసారి తీసుకుందామండి. సంఖ్యాకాండ గ్రంథంలో 25వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 9-10 వచనాలు. వీళ్ళు వెళ్ళారు, ఇజ్రాయిల్ వెళ్ళి విగ్రహాలకు పూజ చేసిన దాన్ని తిని విగ్రహాలను పూజ చేసి తర్వాత ఏం చేశారండి, వారితో అక్రమంగా స్త్రీలతో నడుచుకుంటున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఇలా చేశాడు. ఒక మాట మనం చదువుకుందామండి. 7వ వచనం నుండి చదువుదామండి. 25వ అధ్యాయం 7వ వచనం. యాజకుడైన ఆరోను మనముడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజంలో లేచి ఈటని చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకోనట్లు పొడిచింది. ఇది ప్రయాణము. ఇజ్రాయేల్ ఎక్కడికి వెళ్తున్నారంటే ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కానాన్ దేశానికి వెళ్తున్నారు కదా. ఐగుప్తు నుండి విడుదలై కానాన్ దేశానికి వెళ్తున్నారు. కానాన్ దేశానికి వెళ్ళేటువంటి సమయంలో మోయాబు స్థలంలో జరిగేటువంటి సంఘటన ఇదంతా కూడా. ఈ మోయాబు స్థలంలో జరిగేటువంటి సంఘటనలో బిలాము చేసినటువంటి ఆ సలహాని బాలాకు తీసుకొని బాలాకు ఇజ్రాయెల్ని ఏం చేశాడు, ఇలాగ ప్రేరేపించి ఇలాగా అన్యాయానికి నడిపించాడు. ఈ వ్యక్తి ఒక ఇజ్రాయెల్ ఏం చేశాడంటే అక్కడ వాళ్ళ స్థలానికి వెళ్ళి తప్పు చేసింది కాక ఇజ్రాయెల్ ఉండేటువంటి గుడారంలోనికి ఆ స్త్రీని ఏం చేస్తున్నాడండి, తీసుకొని వస్తున్నాడు. 7వ వచనం ప్రకారంగా 8వ వచనం ప్రకారంగా ఈ మాట ఉంది. 8వ వచనం ప్రకారంగా ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోయినట్లు ఏం చేసినట్ట ఎలియాజరు మా కుమారుడు ఫినెహాసు ఆ గుడారంలో ఉండేటువంటి ఆ ఇద్దరిని, ఇజ్రాయేల్ని ఆ అన్య స్త్రీని ఏం చేశాడండి, పొడిచి చంపాడు. ఇది ఎవరికి ఇష్టమైంది? ఆయన పడేటువంటి ఆ కోపము, ఆయన చేసినటువంటి ఈ క్రియ దేవునికి ఇష్టమైంది. ఆయన ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఇలాంటిది చేయకూడదు, వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అవునా కదా? కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారంగా పాటిస్తున్నటువంటి ఆయన ఎవరంటే ఈ ఫినెహాసు పాటిస్తున్నాడు. 10వ వచనం కూడా మనం చదివినట్లయితే 24,000 మంది ఆ తెగులు చేత ఏం చేశారండి, 9-10లో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారంట. అవునా? 11వ వచనంలో ఉంది, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన అన్నాడు. దేవుడు ఓర్వలేనటువంటి దాన్ని ఈయన ఓర్వలేకపోయినాడు. దేవుడు కోపగించుకున్నటువంటి సందర్భ ఆ విషయాన్ని బట్టి ఈయన కూడా ఏం చేశాడు, కోపగించుకున్నాడు. ఎవరు? ఈ ఫినెహాసు పడినటువంటి కోపము, ఆయన ఓర్వలేనటువంటి తనము దేవుడు కూడా ఓర్వలేదు. దేవుడు కూడా కోపపడేటువంటి సందర్భమే. దేవుడు కోపపడ్డాడు కాబట్టి 24,000 మంది ఒక దినానికి ఏం చేశారు, చనిపోయారు. కాబట్టి ఈయన పడినటువంటి ఈ కోపము, ఈయన ఓర్వలేనటువంటి విధానము దేవునికి ఇష్టమైందా? మనం ఏదైనా చేస్తే కోపపడినట్లయితే అది దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉన్నట్లయితే దానికి ఏం చేయాలండి, దానికి ప్రాధాన్యతనివ్వాలా. అలా కాకపోయినట్లయితే మనము స్వయంగా వ్యక్తిగతంగా వస్తుంది. ఆ కోపాన్ని మనము అణుచుకోలేనటువంటి స్థితి ఉన్నట్లయితే, నిగ్రహించుకోలేనటువంటి స్థితి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుడిని మెచ్చించేవారము కాదు, నష్టపోయేవారుగా ఉంటాము. మనం నష్టపోయింది కాక ఇతరులు కూడా ఏం చేస్తామండి, నష్టంలోనికి నడిపిస్తాము. ఇది మనకి సంఘం తెలియజేస్తుంది. ఇది దేవుని యొక్క బోధ తెలియజేస్తుంది మనకి. ఏమని? ఇట్లా ఉండొద్దు, నీ స్వభావము, నీ కోపం ఉంది, ఇట్లా ఉండొద్దు, దీన్ని నువ్వేం చేసుకో, విసర్జించుకో అనేది ఎవరు చెప్తారంటే దేవుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడు ఆయన అంటే మన మేలు కోరేది ఎవరండి, మన మేలు కోరేది దేవుడు. కాబట్టి
ఇక్కడ నువ్వు ఒకవేళ కోపాన్ని అణిచివేసుకున్నట్లయితే మేలు పొందుతావు, కోపం పడుతూ పోయినట్లయితే నష్టపోతావు. ఒకవేళ నువ్వు కోపాన్ని ప్రదర్శించిపోయినట్లయితే వద్దు ఇక్కడ అనాహుతం అవుతుంది అనుకున్నట్లయితే ఒకవేళ లోకానికి కూడా నువ్వు అనుకువగా కనపడవచ్చు కూడా. అయితే అది నీకేం నష్టమేమే, మనకేం నష్టమేమే కాదు, మనకి లాభమే. దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రవేశించాలంటే మనకు వచ్చేటువంటి కోపాన్ని ఏం చేయాలండి? ఇది చాలా పెద్దగా సబ్జెక్ట్ అండి. నేను ఒకసారి చెప్పి వదిలేస్తాను. చాలా చెప్పుకోవచ్చు దీని విషయమై, కోపం అనేటువంటి దాని విషయమై. కాబట్టి కోపం మనకందరికీ వస్తుందా? వస్తుంది. దాన్ని ఏం చేయాలండి? కోపం పడుకోకుండా ఉందాము. అంటే కోపం వస్తుంది, దాన్ని నిగ్రహించుకున్నటువంటి పని మనం చేస్తాం. సామెతల గ్రంథంలో అయితే లెక్కలేని వచనాలు సొలొమోను తెలియజేస్తాడు ఈ విషయమై. సామెతల గ్రంథము 14వ అధ్యాయం మనం తీసుకుందామండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును అంటాడు. త్వరగా పడేవాడు, త్వరగా కోపం వస్తుందండి కొంతమందికి. ఏమనుకోకుండా ఉన్నా ఏమొస్తుందండి? త్వరగా కోపం వచ్చేస్తుంది. వాళ్ళని ఏమంటారంటే షార్ట్ టెంపరు ఏమో మాట్లాడతారు వాళ్ళ గురించి. అవునా కాదా అని అంటూ ఉంటారు వాళ్ళు చూస్తేనే. అంటే కోపం వస్తుంది. త్వరగా కోపపడ్డము అది ఏం చేస్తారంట మనిషి? అక్కడ వచనం అంటా ఉందండి, ఒకసారి చూడండి. అక్కడ త్వరగా కోపపడువాడు మూఢత్వాన్ని చూపేవాడు. అంటే బుద్ధి లేకోకుండా కోపపడుతున్నాడు. అక్కడ కోపపడాల్సిన అవసరం ఏమి? కోపపడడం వలన అక్కడ మూఢత్వాన్ని, అంటే జ్ఞానాన్ని కాదు, మూఢత్వాన్ని అక్కడ ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ప్రదర్శిస్తాడు అనేటువంటి దాన్ని మనం గమనించాలా. ఇదే 14వ అధ్యాయంలో ఇంకొక వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే 29వ వచనం, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. వాడు వివేకిలో కాదు, మొత్తానికి దీర్ఘశాంతంగా ఉంటే వానికి ఆ పట్టం వచ్చేస్తుంది. వాడు వివేకినా కాదా అనేది ముఖ్యం కాదు, కానీ వాడు దీర్ఘశాంతంతో ఉంటే వానికి ఏ పేరు వస్తుందండి? మహావివేకి అనేటువంటి పేరు, వివేకి అనేటువంటి పేరు ఉంటుంది వాడికి. తర్వాత 29వ వచనంలో బి భాగంలో అదిగో ముంగోపి అంటే ముక్కు మీద కోపము, అంతే కదా. ముంగోపి అంటే ఏమండి? ఏదో ఒక పాట వింటూ ఉంటాం, నీ ముక్కు మీద కోపము నీ ముఖానికే అందమని ఒక పాట వస్తూ ఉంటుంది. ముక్కు మీద కోపం అంట, ముఖానికే అందమంట. అట్లా పాటలు విన్నారా మీరు? నేను విన్నామ్మా, వస్తూ ఉంటాయి. ముక్కు మీద కోపం అంట, ముఖానికే అందమంట. ముంగోపి మూఢత్వం ఏం చేస్తాడంట? బహుమానం పొందుతాడు. మూఢత్వాన్ని బహుమానంగా పొందుతాడు ముక్కోపి అనేటువంటి ఆ ముక్కు మీద కోపం అంటాం కదా మనము. దానివల్ల ఏమీ లాభమేమీ లేదండి. ఏమే ఉంటుందండి? నష్టమే ఉంటుంది. దాన్ని ఏం చేయకూడదు మనము? కోపాన్ని వదిలేకోకుండా నిగ్రహించుకునేటువంటి ఒక కెపాసిటీని మనం ఏం చేయాలంటే పెంచుకోవాలా. బైబిల్ గ్రంథం ఏమంటా ఉందంటే, కోపపడితే మీరు పాపం చేస్తారు, కాబట్టి కోపాన్ని మీరేం చేయండి? విసర్జించండి. కోపపడొద్దు. కోపం వచ్చినట్లయితే దాన్ని నిగ్రహించుకునేటువంటి పని మీరు చేయండి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఇలాగుంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మనం మాట్లాడే మాటను బట్టే మా ఇతరులు మనతో రెస్పాన్స్ అవుతారండి. మనం ఎట్లా మాట వాడతామో ఆ ప్రకంగా వాళ్ళు రైజ్ అవడమా కోపంగా, లేకపోతే నిదానంగా మాట్లాడమా అనేది జరుగుతుందండి. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేయండి. మనం మాట్లాడే మాటను బట్టే వాళ్ళు మనకి బదిలిస్తూ ఉంటారు, రియాక్ట్ అవుతారు. అది అనుభవంలో మనం పొందుకోవచ్చు. మృదువైన మాట ఏం చేస్తుందంట? క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును. మనం మాట్లాడే మాటను బట్టి వాడు ఏమైనా తీసుకొని కొట్టే స్థితికి మనం ఏం చేస్తాము? మాట్లాడేస్తామండి. మన మాట కూడా ఏం చేయాలా? వాడు కోప పడుకోకుండా ఉండేటట్టుగా మన మాట ఉండాలా. అవునా కదా? కాబట్టి గ్రంథం తెలియజేస్తూ ఉంది, కోపం మనిషికి ఉంటుంది, కానీ ఆ కోపాన్ని ఏం చేయాలట? నిగ్రహించుకో, సమాధాన పడేటువంటి ఏర్పాటు చేసుకో, లేకపోతే నీకు నష్టం ఉంది. 18వ వచనం, ఇదే 15వ అధ్యాయంలో చాలా వచనాలు సామెతల్లో మనం చూడొచ్చండి. 18వ వచనం, కోపోద్రేకి అగువాడు ఏం చేస్తాడంట? కలహము రేపును. కోపోద్రేకి వలన ఏమొస్తుందండి? కలహము. అయ్యో గోరుతో పోయేదాన్ని వీడేం చేసినాడు? గొడ్లెత్తుకునేటట్లు చేసినాడు. అయ్యో ఊరికే అయిపోతా ఉంటామా, వాడు వచ్చా ఈ అంటామా లేదా? వాడు వచ్చా ఈ కలహము ఆరంభమైపోయా అంటూ ఉంటాం సామాన్యంగా. కోపం అనేటువంటిది పెద్దగా చేస్తుందే కానీ
అదేం చేయదండి, సమస్యని పరిహారము చేయదు. ఉందే కోపం అందరికీ అండి, అందరికీ కోపం ఉంది. కానీ దాన్ని ఏం చేయాలని గ్రంథం అంటా ఉందంటే నిగ్రహించుకునేటువంటి పని చేద్దాము. అందులోనూ ఆ స్వభావం ఉంటుంది. నిగ్రహించుకోవడం వలన మనకి మేలు, మన ఎదుటి వ్యక్తి కూడా మేలు. ఒక రోజున ఆయన మనం ఇద్దరు కూడా బాగుపడేటువంటి ఒక సంగతి జరుగుతుంది కదా. కాబట్టి కోపం ఏం చేయకూడదంటే పడితే అది న్యాయసమ్మతంగా ఉండే తీరులో మనం చూసుకోవాలి. 29వ అధ్యాయం సామెతల గ్రంథం కొన్ని వచనాలు మాత్రం మనం గమనిస్తాము. 29వ అధ్యాయం చూద్దామండి. 8వ వచనం. అపహాసకులు పట్టణము తల్లడిల్లాజేయుదురు, జ్ఞానులు కోపమును చల్లార్చును. అపహాసకులు పట్టణంలో తల్లడిలా చేస్తారంట. కింద బి భాగంలో జ్ఞానులు కోపం ఏం చేస్తారు, చల్లారుస్తున్నారు. నువ్వు జ్ఞానివైతే కోపాన్ని నువ్వేం చెయ్యి, ఇద్దరికి వచ్చే జగడాన్ని నువ్వేం చెయ్యి, అది సరిగా నిదానం అయిపోయేటట్టుగా నువ్వు ప్రవర్తించు, సరి చెయ్యి. జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంట, కోపాన్ని చల్లారుస్తాడంట. ఊరికే అయిపో, సమాధానపడు అని ఏం చేస్తాడంటే సమాధానపరిచేటువంటి పని చేస్తాడు. ఇరువైపుల జగడముని ఏం చేస్తాడండి, చల్లార్చేటువంటి పని చేస్తాడు. మనం ఏం చేయాలా, ఇక్కడ జరిగినటువంటి సందర్భాలను బట్టి కొన్నిసార్లు చూసినట్లయితే ఏదేదో ఏమేమో అయిపోయేటువంటి పరిస్థితులు కూడా జీవితంలో జరిగినాయండి. కానీ అణుచుకొని పోవడానికి, నిగ్రహించుకోపోవడానికి కారణం ఏమంటే దేవుని యొక్క గ్రంథం. ఏమండి, అణుచుకొని పోవడానికి, నిగ్రహించుకొని పోవడానికి కారణం ఏదండి, దేవుని యొక్క వాక్యం. దేవుడు చెప్పిన ప్రకారంగా దేవునికి కార్యక్రమాలను అప్పగించి ఏం చేయాలండి, దేవునికి కార్యక్రమాలు అప్పగించి దేవా నువ్వు చూసుకో అని చెప్పేసి మనం కోపాన్ని నిగ్రహించుకొని పోవడం వలన ఎన్నో సమస్యలు ఏమవుతాయండి, పరిహారము అవుతాయండి. లేకపోయినట్లయితే ఏమవుతుందండి, నువ్వు ఒక మాట అని నేను ఒక మాట అని, నువ్వు ఒక చేయి చేసి నేను ఒక చేయి చేసి, అవునా కదా, లోకంలో అలాగే ఉన్నది కదా పరిస్థితుల్లో, అవునా. నాకు లాభం లేదు నీకు లాభము లోకంలో అండి. కానీ మనము నిగ్రహించుకొని పోవడం వలన ఎంతో మేలు మనకి జరుగుతుంది. ఎవరికి అప్పగించినామండి, దేవునికి అప్పగించినామండి. కాబట్టి దేవునికి అప్పగించి మనకుండే కోపాన్ని మనం నిగ్రహించుకొని పోదామండి. అనాహుతాలు జరుగుతాయి. అనాహుతాలు జరుపుకోకుండా ఉండడానికి మనం ఏం చేద్దామో ప్రయాస పడదాము. ఎవరిని మాదిరిగా పెట్టుకుందాం మనం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని, అవునా. ఎవరిని మాదిరిగా పెట్టుకుందామంటే యేసుక్రీస్తుని వెంబడించిన అపోస్తుల్ని మనం ఏం చేద్దామో మాదిరిగా పెట్టుకుందాము. అలాగనే జీవించడానికి మనం ప్రయాసపడదాము. ఇది చాలాసార్లు నేను చెప్పడానికి అవకాశం ఉంది. దేవుని చిత్తం అయితే అవకాశాలు దొరికితే మనం ఆలోచన చేద్దామండి. లాస్ట్ కొలస్సీ పత్రిక మరలా అదే వచ్చిన భాగాన్ని నేను చెప్పేసి ముగిచ్చేస్తాను. 3వ అధ్యాయము కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 8వ వచనం మనం చదివితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని ఏం చేయండి, విసర్జించాలా. వస్తూ ఉంటాయి కాబట్టి విసర్జిస్తాము కదా. బూతులు మాట్లాడుకోకుండా ఏం లేదు, మాట్లాడాము కానీ దాన్ని ఏం చేయాలండి, విసర్జించాలా. కాబట్టి ఏవైతే విసర్జించమని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తూ ఉందో దానిని మనం ఏం చేద్దామండి, విసర్జిస్తూ దేవుని మహిమార్థంగా, దేవుని ఇష్టానుసారంగా మనం అందరం కూడా ప్రవర్తించడానికి, జీవించడానికి మనం ప్రయాసపడదాం. నేర్చుకోవడానికి వస్తున్నాము కదా, అనుసరించడానికి వస్తున్నాము. లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, అందులోనూ ఉన్నాయి. మనం ఏం చేయాలని దేవుని వాక్యం అంటా ఉందంటే క్రీస్తు అడుగుజాడలో మీరు నడవండి, క్రీస్తు యొక్క స్వరూపాన్ని మీరు ధరించుకోండి. అది దేవుడు మనకు సహాయం చేస్తాడు అలాగ మనం ప్రవర్తిస్తే కదా. సంఘము అలాగ వెళ్ళాలని, మనకుండే లోపాలని, మనకుండే బలహీనతల్ని తీసివేసుకుంటూ మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అలాగే జీవించడానికి మనం ప్రయాసపడతాం. ఓపికతో వాక్యాన్ని మీకు అందరూ కూడా క్రీస్తు నామమున వందనాలు.